హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీఐ సెట్ 2024 అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ త్వరలో రిలీజ్ కాబోతుంది కదా. మరి ఏపీఐ సెట్ 2024 ద్వారా వివిధ కాలేజీల్లో మనకు అడ్మిషన్స్ జరగబోతున్నాయని మీ అందరికీ తెలుసు. ఇలాంటి కాలేజెస్లో టాప్ కాలేజెస్ ఏంటి అనేది మనము ప్రీవియస్ ఇయర్స్ అడ్మిషన్స్ని బట్టి ఫిల్టర్ చేయడం జరిగింది. సో అలాంటి కాలేజెస్లో మనకి కనుక ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ సీట్ వస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది. సో అలాంటి లిస్ట్ తోటి మనం ఈ వీడియోలో మీ ముందుకు రాబోతున్నాము. సో ముందుగా మనము ఏపీఐసెట్ 2024 వెబ్సైట్ విజిట్ చేద్దాము. ఇది ఏపీఐసెట్ 2024 వెబ్సైట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చూడొచ్చు, మీ అందరికీ తెలుసు రిజల్ట్స్ వచ్చాయి. మీ అందరు కూడా ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. సో ఈ రిజల్ట్స్ ద్వారా మీకు ఏవైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ ప్రకారం మనకి టాప్ కాలేజెస్ ప్రిపేర్ చేయడం జరిగింది లిస్ట్. సో ప్రీవియస్ ఇయర్ డేటాను బట్టి మీరు ఒక అంచనాకు రావచ్చు. సో అలాంటి లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ తోటి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా వీడియో మొత్తం వాచ్ చేయండి. మీకు ఎక్సెల్ షీట్ ఏదైతే యూజ్ చేశానో ఆ ఎక్సెల్ షీట్ గూగుల్ డ్రైవ్ లింక్ కూడా మనం ఈ వీడియో కామెంట్స్ పెడతాను. సో వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను మీరు డౌన్లోడ్ చేసుకొని, మీ అందరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కాబట్టి సో మీ అందరికి ఐడియా ఉంటుంది ఎక్సెల్ షీట్లో డేటాను ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఏంటి అనేది. సో అదంతా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే టాప్ కాలేజెస్ ఓసీ మేల్ ర్యాంక్స్ని బట్టి ఫిల్టర్ చేయడం జరిగింది. సో ఆ ఓసీ మేల్ ర్యాంక్స్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు టాప్ కాలేజెస్ ఏంటి అనేది. సో ఆ టాప్ కాలేజెస్ లిస్ట్ అనేది కూడా నేను సపరేట్గా ఎంబీఏకి, ఎంసీఏకి, అలాగే ప్రైవేట్ కాలేజెస్కి, యూనివర్సిటీకి సపరేట్గా ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్, మెయిన్గా ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్కి ప్రిపేర్ చేయడం జరిగింది. సో మిగతా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కోర్సెస్ అన్నింటిలో మీకు ఇష్టం ఉంటే వాటిని కూడా మీరు ఫిల్టర్ అవుట్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ కాలేజెస్ అనేది ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో మొత్తం కేర్ఫుల్గా వాచ్ చేయండి. సో మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో దట్ మీరు మంచి కాలేజ్ ఆప్షన్స్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మనము ఎక్సెల్ ఫైల్ ఇదండి. టోటల్గా మనము 2021కి సంబంధించిన డేటా అనేది మనకి అవైలబుల్గా ఉంది నెట్లో. ఆ డేటాను బట్టి నేను ఈ ర్యాంక్స్ వైజ్గా ఫిల్టరేషను లేదా సార్టింగ్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి టాప్ కాలేజెస్, ఇక్కడ టోటల్ అన్ని కోర్సెస్కి సంబంధించిన టాప్ కాలేజెస్ ఇవి అన్నట్టు. సో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ప్రైవేట్ కాలేజు, మనకి విజయవాడలో ఉంది. అండ్ ఇది కోఎడ్ కాలేజు, అఫిలియేటెడ్ జేఎన్టీయూకే. ఇక్కడ బ్రాంచ్ వచ్చి ఎంబీఏ. ఇక్కడ ఓసీకి వచ్చి 35 ర్యాంక్ వస్తే ఇక్కడ ఈ కాలేజీలో సీట్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ మిగతా యూనివర్సిటీస్ అన్నిటితో కూడా పోలిస్తే మనకి ఇక్కడ టాప్ ఎంబీఏ బ్రాంచ్, ఎంబీఏ కోర్స్కి మనకి టాప్ కాలేజ్ ఏంటి అంటే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో మనకి ప్లేస్మెంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది యూనివర్సిటీ కాలేజ్, విశాఖపట్నంలో ఉంది. సో ఇక్కడ 248 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంసీఏ కోర్స్ తీసుకున్నారు. సో మనకి ఏయూ కాలేజ్లో మనకి ఎంసీఏ కోర్స్ రావాలంటే ఖచ్చితంగా మనకి 248 అంటే 250, 300 బిలో ర్యాంక్ వస్తే మాత్రమే మనకి ఇక్కడ ఎంసీఏ కోర్స్లో వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ కాలేజీలో వస్తే మనకి ఎంసీఏ కోర్స్లో మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో అందుకనే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారని అనుకోవచ్చు. తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ ఎంబీఏ. సో ఇక్కడ కోర్స్ చూడొచ్చు. ఏయూసీబీ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చి ఏయూసీబీ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్. ఇక్కడ వీళ్ళు ఎంబీఏ తీసుకున్నారు. వీళ్ళకి 490 ర్యాంక్, అంటే ఆల్మోస్ట్గా మనకి 500 బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సో ఈ ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో మనకి ఎంబీఏలో సీట్ రావాలంటే మినిమం మనకి 500 బిలో ర్యాంక్ ఉండాలి. సో అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి జేఎన్టీయూకే సెల్ఫ్ ఫైనాన్స్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ మనకి ఎంసీఏ కోర్స్ ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు మనకి 507 ర్యాంకు, ఇక్కడ 507 మేల్కి వచ్చింది. తర్వాత ఫీమేల్కి అయితే 1463 ఉంది. సో ఇక్కడ దాదాపుగా మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ని బట్టే మనం టాప్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైతే వేరే కేటగిరీ వాళ్ళు ఉంటారో, అంటే మేలు ఫీమేల్ వీళ్ళు వివిధ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ర్యాంక్స్ ఇక్కడ మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ట్అవుట్ చేసి. సో మీరు వీటిని మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు మీ ర్యాంక్ వైజ్గానే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మిగతా కాలమ్స్ డిలీట్ చేసుకొని ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఎస్సీ మేల్, ఇక్కడ ఎస్సీ మేల్కి మీరు కాలేజ్ రాసుకోవాలనుకుంటే, లిస్ట్ రాసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ కాలము ఒకటే ఉంచుకొని మిగతా అన్ని మీరు రిమూవ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదా హైడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు ఇలా. సో మనం హైడ్ చేసుకుంటే సరిపోతుంది. హైడ్ చేసుకొని మనం కావాలనుకున్న కాలేజెస్ మాత్రమే మిగతా మన కేటగిరీకి సంబంధించిన కాలేజ్ రాసుకోవచ్చు. సో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, జేఎన్టీయూకే, నేను అక్కడే చదివాను బీటెక్ కంప్యూటర్ సైన్స్. సో టాప్ కాలేజ్, ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో మినిమం మనకి టీసీఎస్ కంపెనీ చాలా మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటుంది. టాప్ కాలేజ్ ఇది, మీ అందరికీ తెలుసు.
తర్వాత ఎస్వియు కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఇది ఎస్వియు కాలేజ్ అంటే మన యూనివర్సిటీ కాలేజ్ తిరుపతి. సో ఇక్కడ మనకి 4059 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేశారు మరి, రైట్, ఇక్కడ వాళ్ళకి ఏ కోర్స్ వచ్చిందండి? డేటా ఇక్కడ ఏదో కాలం రిమూవ్ అయిందండి, ఒకసారి నేను కంట్రోల్ జెడ్ కొడతాను. రైట్, ఇక్కడ ఇవి రెండు మిస్ అయిపోయినాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎస్వి కాలేజ్ ఆఫ్ కామర్స్, ఇక్కడ ఎంసీఏలో 586 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది శ్రీకాకుళంలో ఉంది. ఇక్కడ ఇది వీళ్ళకి ఎంబీఏ ఉంది, బట్ వీళ్ళకి దీంట్లో మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదు. సో తక్కువ ర్యాంక్స్ ఉన్నాయి. ఓకే, సో డేటా లేదు. ఇది కావాలనుకుంటే ఈ కాలేజ్ మనకు అవసరం లేదు యాక్చువల్లీ. సో ఇది అంత పెద్దగా టాప్ కాలేజ్ ఏం కాదు. నెక్స్ట్ మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇది కాకినాడలో ఉంది. జేఎన్టీయూకే అఫిలియేటెడ్ టు జేఎన్టీయూకే ఎంబీఏ 1210 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ మీరు వీటిని మాత్రమే తీసుకోండి, ఇక్కడ ర్యాంక్స్ ఉన్న కాలేజెస్ మాత్రమే తీసుకోండి, సో దట్ మీకు పనికొస్తాయి. జేఎన్టీయూకే తర్వాత జీవీపీఈ, ఇది ప్రైవేట్ కాలేజ్లో సెకండ్ టాప్ కాలేజ్ అండి. గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇంతకుముందు మనకి గీతం కాలేజ్ ఉండేది, కానీ ఇప్పుడు గీతం డీమ్ టు బి యూనివర్సిటీ అయిపోయింది కాబట్టి మనకి ఆ కాలేజ్లో అడ్మిషన్స్ అనేవి గీతం ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఈ కాలేజ్ ఇప్పుడు టాప్ కాలేజ్ అయిపోయింది, వైజాగ్లో ఉంటుంది ఇది. సో ఇది కూడా అఫిలియేటెడ్ టు జేఎన్టీయూకే ఎంసీఏ బ్రాంచ్. ఇక్కడ మనకి 2782 ర్యాంక్ వస్తే ఇక్కడ ఛాన్స్ ఉంది. అంటే మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు, 2800 బిలో ర్యాంక్ ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ మనకి యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరు అంటున్నాడు. సో ఇక్కడ ఎంబీఏ 33,753 ఉందండి. సో 33,753. ఓకే, సో మనం కావాలంటే వీటిని ఫిల్టర్ చేసేద్దాం, ఇక్కడ ర్యాంక్స్ వైజ్గా పెట్టేస్తాము. సో ఎలాగో నేను మళ్ళీ సపరేట్గా తీశాను. ఓకే, వీటిని అయితే ర్యాంక్స్ వైజ్గా సార్ట్ చేశాను. మరి ఇది ఎలా మిస్ అయిపోయిందో తెలియట్లేదు. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు సార్ట్ చేసి చూపిస్తాను. రైట్, చూద్దాం ఇప్పుడు. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఓసీ ఫీమేల్తో వచ్చింది ఇక్కడ. యాక్చువల్ ఓసీ మేల్ ఉండాలి కదా, ఓసీ మేల్ లేదు. యా, ఇది పనికి వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫిల్టర్ చేస్తాను. మనం ర్యాంక్స్ వీటిని మాత్రమే పెట్టుకుందాము. నేను ఎలాగో తీసాను, లిస్ట్ ప్రిపేర్ చేశాను, కాకపోతే మీకు ఎలా చేసుకోవాలనేది ఒక ఐడియా కోసం నేను ఇది చూపిస్తున్నాను. ఒకసారి ఇలా రఫ్గా ర్యాండమ్ ఎస్టిమేషన్ చూపించేసి మీకు నేను ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ ఇది 6000 వరకు తీసుకుందాము. సో 6000 వరకు తీసుకుంటే మనకి ఇక్కడ 56 కాలేజెస్ వచ్చినాయి. సో కాలేజెస్ చూడండి, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ 35 ర్యాంకు. సో ఎంబీఏ ఎంసీఏ ఇలా చూసుకోండి. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంసీఏ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ 490, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎంసీఏ 597, ఎస్వియు కాలేజు ఎంబీఏ ఉంది ఇక్కడ 508, ఎస్వి కాలేజు ఎంసీఏ 611, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ మనకి 647 ర్యాంక్ ఉంది. తర్వాత జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సెల్ఫ్ ఫైనాన్స్. సో 802 ర్యాంక్ ఉంది. గాయత్రి విద్యా పరిషత్ యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి దీంట్లో 835 ర్యాంక్ రావాలి. సో ఈ లిస్ట్ తీసుకుంటే సరిపోతుందండి. సో ఇవి మీకు 56 కాలేజ్, టాప్ 56 కాలేజెస్ నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది మీకు ఎలాగో నేను ఎక్సెల్ షీట్
ఎలాగో గూగుల్ డ్రైవ్లో పెడతాను, మీకు పనికొస్తుంది. సో ఇవి టాప్ కాలేజెస్, వీటిలో మనకి వస్తే మనకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటిలో కూడా మనము డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో తీసుకుంటే బాగుంటుంది. సో కొన్ని కాలేజెస్ ఎక్కడ ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే అవి మెయిన్గా మనకి బెంగళూరు సిటీకి దగ్గరలో ఉండొచ్చు. బెంగళూరుకి తర్వాత వైజాగ్ సిటీకి అలాంటి వాటికి కొద్దిగా దగ్గరలో చూసుకోండి. విజయవాడకి బెంగళూరు సిటీకి దగ్గరలో ఉన్న కాలేజెస్ కూడా తీసుకోండి. సో వాటిలో ఉన్న కాలేజెస్ కూడా మీరు ఆప్షన్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి టోటల్ డేటా, అంటే టోటల్గా మనకి ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్కి సంబంధించిన టాప్ 56 కాలేజెస్ అనుకోవచ్చు మీరు ఇక్కడ. సో వీటిలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, అలాంటి కాలేజెస్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ నేను 5680 లాస్ట్ ర్యాంక్ వరకు ఇక్కడ సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో మీకైతే మొత్తం డేటా కూడా నేను మీరు ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఫిల్టరింగ్ తీసేస్తే సరిపోతుంది. సో ఫిల్టర్ తీసేస్తే మనకు మిగతా కాలేజెస్ అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తానికైతే మనకి ఇలా టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చూడండి. రైట్, 390, అంటే డిఫరెంట్ కోర్సెస్ సంబంధించిన 390 ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది మనకి. వీటిలో ఇప్పుడు మనం ఎంబీఏ కాలేజెస్ చూసుకుందాం. ఎంబీఏ కాలేజ్ మాత్రమే చూసుకుంటే ఎంబీఏలో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఎస్వియు కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఇది టాప్ 3 ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెంబరు. టాప్ 5 వచ్చి జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇక్కడ ర్యాంక్ మనకి 802 ఉంది. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో ఎంబీఏకి 835 ర్యాంక్, అంటే ఇది టాప్ 6 కాలేజ్. సో ఇక్కడ మీరు కోర్స్ కూడా రాసుకోవచ్చు, నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీ, సో ఇది కడపలో ఉంది, దీని ర్యాంకు 1364 ఉంది. అండ్ నెక్స్ట్ జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్. సో ఇది మనకు వైజాగ్లో జీవీపీ గాయత్రి విద్యా పరిషత్ వాళ్ళ కాలేజే. దీంట్లో ఎంబీఏలో 1801 ర్యాంక్ రావాలి. అండ్ డిఎల్బిసి డాక్టర్ లంకపల్లి, ఇక్కడ చూడొచ్చు. ఓకే, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్. సో ఇది ఎంబీఏ కోసం 1884 ర్యాంకు, విశాఖపట్నంలో ఉంది కాబట్టి దీనికి అడ్వాంటేజ్ అయింది. నెక్స్ట్ కృష్ణా యూనివర్సిటీ 2780 ర్యాంకు. అండ్ మనకి నెక్స్ట్ విక్రమసింహపురి యూనివర్సిటీ, సో ఇది నెల్లూరులో ఉంది, మీ అందరికీ తెలుసు, 28424. సో ఇలాంటి యూనివర్సిటీ కాలేజ్లో ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ప్రిఫర్ చేయడం కూడా బెటరే. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్. సో దీంట్లో 2864 ర్యాంక్, ఇది టాప్ 12. సో ఇలా మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి, వీటిలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వీటిని కూడా నేను మీకు సార్ట్అవుట్ చేసి పెట్టాను. సో మొత్తానికైతే ఇలా ఎంబీఏకి సంబంధించిన ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 27 కాలేజెస్ అప్ టు మనకి 10,000 ర్యాంక్ వరకు నేను ఫిల్టర్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటికీ కూడా మీకు ఈ ఎక్సెల్ షీటు పనికొస్తుంది. టాప్ ఎంబీఏ కాలేజెస్ విత్ బిలో 10,000 ర్యాంక్, మీకు ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరైతే బిలో 10,000 ర్యాంక్ ఉంటారో వీటిలో పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది. నేను వీటిని ప్రిపేర్ చేయడం కూడా 10,000 ర్యాంక్ ఉన్న కాలేజెస్ అన్ని కూడా టాప్ కాలేజెస్, వాటిలో వస్తే మనకి లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది అనే ఉద్దేశంతో వీటి లిస్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంబీఏ కాలేజెస్. అలాగే మనకి ఎంసీఏ కాలేజ్ అండి. సో ఎంసీఏ కాలేజ్ కూడా నేను మొత్తానికి ఇలా మొత్తం కాలేజెస్ ఇవి, వీటిలో మొత్తం కాలేజెస్ టాప్ కాలేజెస్ అప్ టు మనకి ఇక్కడ చూడొచ్చు 32,777 ఇలా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేయాలంటే వీటిలో ఎంసీఏ కాలేజ్లో మళ్ళీ నేను సపరేట్గా ఎలాగో పెట్టాను. వీటిలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఓసీ ర్యాంక్ ప్రిఫర్ చేసుకుందాం. ఓసీ ర్యాంక్ ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఓసీ ర్యాంక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే, సో ఓసీకి తక్కువ ర్యాంక్ ఉంటేనే వాళ్ళకి ఖచ్చితంగా ఆ పర్టికులర్ కాలేజ్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే పెడుతున్నానండి, ఇంకో వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఓసీకి మంచి ర్యాంక్ ఉంటేనే ఖచ్చితంగా వాటిలో కాలేజీలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా కాలేజ్ నేను సార్ట్అవుట్ చేయడానికి ఈజీగా అవుతుందని చెప్పి ఇలా పెట్టాను. సో ఇలా మనకి 10,000 లోపు ర్యాంకు ఎంసీఏ కాలేజ్ నన్ను ఒక అతను అడిగాడు, కామెంట్ రూపంలో అడిగాడు నన్ను, అందుకని నేను అతనికి ఇక్కడ అతని కోసం అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మిగతా వాళ్ళకు కూడా పనికి వస్తుంది, సో వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. సో కాబట్టి మొత్తం 10,000 లోపు ర్యాంకు ఉన్న వాళ్ళకి ఏ కాలేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది, వాటిలో ఏ కాలేజీలో పెట్టుకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇలా మనకి టాప్ 29 కాలేజెస్ ఉన్నాయండి. 10,000 లోపు ర్యాంకు మనకి వచ్చిన వాళ్ళందరికీ కూడా 29 ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో వాటిలో ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్స్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ కోడ్సే మీకు మెయిన్. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మీకు పనికొస్తుంది. ఓకే, ఇన్స్టిట్యూట్ వచ్చి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడ మనం చెప్పుకుంటున్న కోర్స్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎంసీఏ కాలేజ్లో ఏయూ కాలేజ్ టాప్ ఉంది. దాని తర్వాత జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ నెక్స్ట్ కాలేజ్, తర్వాత ఎస్వి కాలేజ్, ఇవన్నీ కూడా యూనివర్సిటీ కాలేజ్. తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్, ఇది ప్రైవేట్ కాలేజ్. ఏఎన్యూ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో ఇది గుంటూరులో ఉంది కాబట్టి దీనికి అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు, ఎందుకంటే ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దీంట్లో కూడా ఇది టాప్ 5th. తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ యూనివర్సిటీ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ దీంట్లో మనకి యాక్చువల్లీ అనంతపూర్లో ఉంది. సో ఇది అనంతపూర్లో ఉంది, ఇది టాప్ మనకి 6th కాలేజ్గా ఉంది. తర్వాత కృష్ణా యూనివర్సిటీ ఇది మనకి మచిలీపట్నంలో ఉంది, ఇది టాప్ 7th కాలేజ్. ఇవన్నీ కూడా నేను ఎలా చెప్తున్నానంటే ర్యాంక్ వైజ్గా ఎందుకు చెప్పానంటే ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అక్కడ ప్రిఫర్ చేశారంటే ఖచ్చితంగా అక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు ప్రిఫర్ చేసి ఉంటారు అనే ఉద్దేశంతో, మెయిన్ ఇంటెన్షన్ తోటే నేను మీకు ఇలా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, మీకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీలో ఏ కాలేజ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు మీకు, ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు లైఫ్ సెటిల్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మీరు అక్కడ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏఎన్యూ కాలేజ్ గుంటూరు సెల్ఫ్ ఫైనాన్స్. సో నెక్స్ట్ మనకి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ అండి. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్, ఇక్కడ మీరు చూడొచ్చు అనంతపూర్. సో జేఎన్టీలు మనకి చాలా ఉన్నాయి కాబట్టి అనంతపూర్ కాలేజు, తర్వాత జేఎన్టీ కాకినాడ. సో ఇవి కంపల్సరీగా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి, ఎందుకంటే జేఎన్టీ కాకినాడ తర్వాత టాప్ కాలేజ్ జేఎన్టీ అనంతపూర్. సో మనకి ఇంతకుముందు హైదరాబాద్ ఉండే ఛాన్స్ ఉండేది, అనంతపూర్, హైదరాబాదు, తర్వాత కాకినాడ ఇవన్నీ కూడా ఒకటేసారి పెట్టారు. చెప్పాలంటే హైదరాబాద్ కాలేజే వీటన్నిటి తర్వాత పెట్టారు, కానీ స్టిల్ మనకి హైదరాబాద్లో ఉండడం వల్ల దానికి అడ్వాంటేజ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఒక ఓల్డెస్ట్ కాలేజెస్ అండి చెప్పాలంటే జేఎన్టీ కాలేజెస్. సో వాటిలో మీకు ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. టీసీఎస్ అనేది ఖచ్చితంగా ప్లేస్మెంట్ నిర్వహిస్తుంది. టీసీఎస్, విప్రో, మనకి యాక్సెంచర్ కంపెనీ. సో ఇలాంటి కాలేజెస్ తర్వాత మనకి ఇంతకుముందు అయితే మనకి వెరిటాస్ అని ఒక కంపెనీ ఉండే, దాంట్లో కూడా ప్లేస్మెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సిటిఎస్ కండక్ట్ చేసేది. మనకి ఇలాంటి కంపెనీస్ వాళ్ళకి వస్తాయి, బల్క్ భారీగా వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మీరు ఆ కాలేజ్ ప్రిఫర్ చేయండి. తర్వాత చూడండి మనకి విజయవాడలో ఉన్న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది విజయవాడలో ఉంది కాబట్టి దీనికి అడ్వాంటేజ్ అయింది. తర్వాత ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం. సో ఇది యూనివర్సిటీ కాబట్టి ఆబ్వియస్గా దీంట్లో ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఎస్వియు కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో దీంట్లో కూడా ప్రిఫర్ చేశారు. తర్వాత పిక్స్ ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇది నంద్యాలలో ఉంది. సో మీరు కావాలంటే ప్రిఫర్ చేయొచ్చు. నంద్యాల కూడా ఇప్పుడు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ కూడా ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి చాలా ఫేమస్ కాలేజ్ ఆంధ్ర లయోలా కాలేజ్. దీంట్లో మనకు విజయవాడలో ఉంది కాబట్టి గ్యారంటీగా ప్లేస్మెంట్స్ వస్తాయండి, మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. తర్వాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఇక్కడ ఇది కూడా మంచి కాలేజే. ఓకే, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ అంటున్నారు. సో దీంట్లో మీరు పెట్టుకోండి, ఎందుకంటే ఇది యూనివర్సిటీ కాలేజ్. గాయత్రి మనకి ఇక్కడ చూడండి జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్. సో ఇది కూడా మనకి మంచి కాలేజే, గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్లో ఉంది కాబట్టి దీనికి అడ్వాంటేజ్. అండ్ ఇంకొక కాలేజు సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది విశాఖపట్నంలో ఉంది కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, మనం చెప్పుకుంటున్న కాలేజ్ అలాగే ఎంసీఏ కాలేజ్ కాబట్టి మీరు ఖచ్చితంగా వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇలాంటి సిటీస్లో వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం వదులుకోవద్దు, ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. యోగి వేమన యూనివర్సిటీ, ఇది కూడా మంచి కాలేజే. అండ్ ప్రియదర్శిని కాలేజ్. ఓకే, ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇక్కడ ఇంకా ఉంది ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ కాలేజ్ కూడా నెక్స్ట్ మనకి 20 కాలేజ్, ఇలా 29 కాలేజ్ మనం ఇవ్వడం జరిగిందండి. వీటిలో యూనివర్సిటీస్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి, అలాగే ఓల్డ్ కాలేజెస్ ఏవైనా ఉంటే ఓల్డ్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. అండ్ విజయవాడ, గుంటూరు ఇలాంటి సిటీస్లో ఉన్న కాలేజెస్ ఏవైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని అక్కడ జాయిన్ అయిపోండి. సో ఇది టాప్ 10,000 ర్యాంక్స్ ఎవరికైతే వచ్చారో అలాంటి వాళ్ళ కోసం మనకి ఈ లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలా ఎంసీఏ కాలేజెస్. నెక్స్ట్ మనకి యూనివర్సిటీ ఎంసీఏ కాలేజ్, యూనివర్సిటీకి సంబంధించిన ఎంసీఏ కాలేజ్ ఇక్కడ మనం ఇచ్చాము. సో ఇక్కడ ఇవి కూడా చూసుకోండి, యూనివర్సిటీకి సంబంధించిన ఎంసీఏ కాలేజ్. యూనివర్సిటీ కాలేజ్ ఏమున్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. ఏయూ కాలేజ్ ఆఫ్ డేటా ఉంది, ఇక్కడ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత ఎస్యూ కాలేజ్ ఆఫ్ కామర్స్, అండ్ నెక్స్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తర్వాత కృష్ణా యూనివర్సిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అండి, ఇది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. తర్వాత ద్రవిడియన్ యూనివర్సిటీ, రైట్. తర్వాత మనకి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్. ఓకే, ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి యోగి వేమన యూనివర్సిటీ, తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇది తిరుపతిలో ఉందండి. మీరు కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో ప్లేస్మెంట్స్ చాలా వండర్ఫుల్గా ఉంటాయి. సో మీరు కళ్ళు మూసుకొని మహిళలు ఎవరైతే ఉంటారో ఉమెన్స్ ఇక్కడ చూడొచ్చు, ఉన్న కాలేజెసే చాలా తక్కువ, దాంట్లో గర్ల్స్ యూనివర్సిటీ ఒకటి ఉంది. సో మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ జాయిన్ అయిపోండి ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకి విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు. సో ఇవన్నీ కూడా మనకి దగ్గరగా సరౌండింగ్స్ మద్రాస్కి, బెంగళూరుకి దగ్గరలో ఉన్న ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. సో ఎంసీఏకి సంబంధించి మీరు వాటిలో జాయిన్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మనకి తర్వాత చూద్దాం యూనివర్సిటీ ఎంబీఏ కాలేజ్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో యూనివర్సిటీ ఎంబీఏ కాలేజ్ వచ్చి ఏయూ కాలేజ్ ఆఫ్
ఆర్ట్స్ అండ్ కామర్స్, ఎస్వి కాలేజ్ ఆఫ్ కామర్స్, మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్, యోగి వేమన యూనివర్సిటీ, తర్వాత కృష్ణ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్న కాలేజెసే ఉన్నాయి. సో వీటిలో మీకు ఎంబీఏ, ఎంసీఏ ఏ వచ్చినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నేను ఎంబీఏ అనే చెప్తున్నాను సపరేట్గా, ఎందుకంటే ఎంబీఏ కాలేజ్ ఎక్కడ ఉన్నాయో మీకు ఐడియా ఉంటుందని చెప్పి. అండ్ వన్ ఆఫ్ ది కాలేజ్ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అండి. సో ఇది కర్నూలులో పెట్టారు. సో ఇది కూడా మనకి కొత్తగా పెట్టిన కాలేజీ, కాకపోతే దీంట్లో కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇవి టాప్ 11 కాలేజ్ యూనివర్సిటీ ఎంబీఏ కాలేజెస్. అండ్ మనం అలాగే ఎంబీఏ ప్రైవేట్ కాలేజెస్ కూడా ప్రిపేర్ చేయడం అనేది ఇవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ మనకు 10th వన్ లోపు ప్రిపేర్ చేశాను కాబట్టి మీకు తక్కువ కాలేజెస్ కనిపిస్తున్నాయి. సో టోటల్ డేటా వచ్చి మీకు అన్ని కాలేజెస్ సంబంధించిన ర్యాంక్ వైజ్గా సార్టెడ్ లిస్ట్ ఉంది. మీరు వాటిని అన్నింటిని యూజ్ చేసుకుని ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా వాటిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మరి మీరేమీ నిరుత్సాహపడక్కర్లేదు. వాటిలో మీరు పెట్టుకుంటే మనకి కౌన్సిలింగ్ అయిపోయేలోపు మనకి ఏదో ఒక కాలేజీలో, మంచి కాలేజీలోనే సీట్ వస్తుంది. సో కళ్ళు మూసుకొని మీరు ఈ లిస్టు ప్రిపేర్ చేసిన ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు పెట్టుకోండి ఆప్షన్స్. సో దట్ మీకు మంచిగా కెరీర్ సెటిల్ అవుతుందండి. సో ఇవి మనకి టాప్ ప్రైవేట్ ఎంబీఏ కాలేజ్ వచ్చి మీరు చూడొచ్చు. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది, 835 ర్యాంక్ ఉంది. అండ్ జీవీపీ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్, 1801 ర్యాంక్ ఉంది. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్. సో ఇవన్నీ కూడా విశాఖపట్నంలోనే ఉన్నాయి, మీరు చూడొచ్చు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, సో ఇలాంటి వాటిలో ఉన్న కాలేజ్ ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకుముందు మనకి హైదరాబాద్లో కూడా ఛాన్స్ ఉండేది. మన దురదృష్టం మనకి హైదరాబాద్ అనేది తెలంగాణలో వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న కాలేజెస్ మన సిటీలో ఉన్న కాలేజ్ ప్రిఫర్ చేసుకుంటే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి. కాబట్టి వీటిలో మీరు వస్తే ఖచ్చితంగా వదులుకోవద్దు, మీరు జాయిన్ అయిపోండి. నెక్స్ట్ మనకి చూడండి, ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది యాక్చువల్లీ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. అండ్ దీంట్లో మీకు ప్లేస్మెంట్స్ మీరు సీట్ వస్తే వదులుకోవద్దండి. మనకి ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓకే, ఇది మనకి ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ విజయవాడలో ఉన్న కాలేజెస్ ఎంబీఏకైనా ఎంసీఏకైనా మీరు ఖచ్చితంగా వదులుకోకుండా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనకి రిమ్స్, రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్. ఇది మనకి తిరుపతిలో ఉంది. తిరుపతిలో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటాయి. తిరుపతి అంటే దగ్గరగా మనకి చెన్నై ఉంది, తర్వాత బెంగళూరు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వచ్చి ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తారు. సో మీకు అందరికీ తెలుసు. ఓకే, నెక్స్ట్ మనకి వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఓకే, సో ఈ కాలేజ్ మనకి యాక్చువల్లీ కడపలో ఉంది. సో ఇది 7273. కడప కూడా మనకి ఆల్మోస్ట్ మనకి దగ్గరలోనే ఉంటుంది, బార్డర్గా. మనకి యాక్చువల్లీ మనకి చెన్నైకి కానీ మనకి బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది కాబట్టి వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కడపలో అబ్దుల్ కాద్రి జిలానీ సెంటర్ ఫర్ పీజీ స్టడీస్, 8511. ఓకే, ఎంబీఏ అంటేనే మనకి కొద్దిగా ర్యాంక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు. ఎంసీఏ అనే వాళ్ళు తక్కువ ర్యాంక్స్ తోటి మనకి జాయిన్ అవుతారు కాబట్టి మీకు ఇక్కడ ర్యాంక్స్ పెద్దగా ఉన్నాయి. కానీ ఇవే టాప్ కాలేజెస్, ఇంతకంటే మనకి ప్రైవేట్ కాలేజెస్లో టాప్ కాలేజెస్ లేవండి. ఓకే, ఉన్న వాటిలోనే మనము జాయిన్ అవుతాం కాబట్టి. ఇది విశాఖపట్నంలో ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ విశాఖపట్నంలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది ఏంటనే దాన్ని బట్టి మనకి ప్లేస్మెంట్స్ ఆధారపడి ఉంటాయి. సో ఎలాగైనా కానీ మనకి సిటీస్లోనే మనం ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. జీవీఆర్ అండ్ సైన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది గుంటూరులో ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కేఎంఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇది కూడా మనకి 9606 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ తిరుపతిలో మనకి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇది ఈ టాప్ 10,000 ర్యాంక్స్ ఎవరికైతే వస్తారో వాళ్ళకి టాప్ ఎంబీఏ కాలేజెస్. అలాగే మనం టాప్ ప్రైవేట్ ఎంసీఏ కాలేజ్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, ప్రైవేట్ ఎంసీఏ కాలేజెస్. ఓకే, వీటిలో మనం ఇప్పుడు యాక్చువల్లీ ర్యాంకును ఫిల్టర్ చేయాల్సి ఉందండి, ఎందుకంటే నేను ఇందాక ర్యాంక్స్ అనేది ఫిల్టర్ చేయలేదు. సో ఇప్పుడు మీకు ఫిల్టర్ చేసి చూపిస్తాను. సో ఇది మీకు ఫిల్టరింగ్ ఎలా చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి టాప్ 10,000 లోపు పెడతాను. ఓకే, టాప్ 10,000 లోపు పెడతాను. సో దట్ మనకి ఆ కాలేజెస్లో ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి లైఫ్ బాగుంటుంది. 10,054 వరకు ఉంది. సరే, 10,054 వరకు పెడుతున్నాను. ఇప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏందనేది చూద్దాం. సో 21 కాలేజెస్ వచ్చాయి మనకి, 21 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 21 కాలేజెస్ మీరు రాసి పెట్టుకోండి పక్కన, మాన్యువల్గా ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకొని వీటిలో ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఖచ్చితంగా కెరీర్ అనేది సెటిల్ అవుతారు, మీరు లైఫ్ బాగుంటుంది. సో వీటిలో మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్రైవేట్ కాలేజ్ చూద్దాం. గాయత్రి విద్యా పరిషత్, తర్వాత విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో ఇది నంద్యాలలో ఉంది. స్టిల్ మనకి దీంట్లో 3000 చూడొచ్చు మీరు ఇక్కడ. 3210 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు అంటే ఆబ్వియస్గా దీంట్లో మనకి ప్లేస్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అందుకని వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆంధ్ర లోయలా కాలేజ్. ఓకే, మీకోసం ఇప్పుడు నేను రైట్ ఇక్కడ నేను యాక్చువల్గా రో హైట్ అడ్జస్ట్ చేస్తాను. రో హైట్ అడ్జస్ట్ చేస్తే మనకి
మంచిగా కనిపిస్తుంది ఇన్ఫర్మేషను. ఓకే. సో ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్, తర్వాత మనకి ఆంధ్ర లోయల కాలేజ్, తర్వాత జీవీపీ కాలేజ్ ఆఫ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్, సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, సేవ్ అనే కాలేజ్ ఉంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది మనకి పెద్దాపురంలో ఉంది. ఇది మంచి కాలేజ్ అండి, ఎందుకంటే దీంట్లో దీని మేనేజ్మెంట్ సైడ్ గవర్నమెంట్ సైడ్లో గవర్నమెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఉన్నారు. సో వాళ్ళు ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా తెప్పిస్తారు, ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్స్ ఉంటేనే కదా వాళ్ళకి ఇన్కమ్ ఉండేది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్మెంట్ తెప్పిస్తారు. ఇది టాప్ కాలేజే. నేను జేఎన్‌టీయూ కాకినాడలో చదివినప్పుడు ఈ కాలేజీలో మనకి స్టూడెంట్స్ పరిచయం అయ్యారు. ప్లేస్మెంట్స్ బాగుంటాయి, అలాగే డిసిప్లిన్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి జాయిన్ అయితే మన కెరీర్ బాగానే ఉంటుంది. తర్వాత ఎస్డి కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది తణుకులో ఉంది. సో ఇది కూడా మనకి నియర్ బైగా మనకి విజయవాడకి దగ్గరలోనే ఉంటుంది. విజయవాడ గుంటూరు కాబట్టి మనకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెల్లూరు మనకి ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది నెల్లూరులో ఉంది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కొన్ని కాలేజ్ చూస్తున్నారు మీరు. సో వీటిలో ఎంబీఏ ఎంసీఏ రెండు కూడా మనకి టచ్ అవుతున్నాయి. సో ఈ కాలేజెస్లో మనకి వస్తే మనకి బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ కాలేజెస్లో ప్రిఫర్ చేయండి. కొన్ని కాలేజ్ మాత్రము ఈవెన్ దో మనకి ఆ, గుంటూరు కాకుండా, విజయవాడ కాకుండా, కాకినాడ కాకుండా వాళ్ళు జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు మేబీ వాళ్ళకి దగ్గరలో ఉండడం బట్టి వాళ్ళు జాయిన్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే. సో మీరు ఇలాంటి కాలేజెస్ ఏవైనా ఉంటే, ఇప్పుడు ఇది పెనుగొండ అని ఉంది. పెనుగొండ అంటే ఇది మనకి యాక్చువల్లీ వెస్ట్ గోదావరి. ఓకే, వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది. సో వీటిలో మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. స్టిల్ మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టుకోండి. ఓకే. దగ్గరగా ఉన్న కాలేజెస్ కాబట్టి పెట్టుకుని ఉంటారు అనుకుంటున్నాను నేను. ఓకే. ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీంట్లో మా బాబాయ్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్లో హెచ్ఓడి. ఓకే, రామ్ గోపాల్ రెడ్డి అని ఉంటాడు. సో ఆయన కూడా చెప్పాడు ఈ కాలేజ్ చాలా మంచి కాలేజ్. సో ఇది మీకు అటానమస్ యూనివర్సిటీ అనే కాలేజ్. సో ఖచ్చితంగా దీంట్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి. తర్వాత పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ. సో ఇది కూడా మంచి కాలేజే. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్, ఇందా మనం ఎంసీఏలో చూసాం. ఎంసీఏలో లిస్ట్లో మనకి ఈ కాలేజ్ ఉంది. ఓకే, ఇంతకు ముందు కూడా మనం టాప్ లిస్ట్లో చూసినప్పుడు కూడా ఈ కాలేజ్ ఉంది. ఆర్వి రాజు కాలేజు భీమవరంలో కూడా మనకి ఇంతకుముందు సత్యం కంప్యూటర్స్ అని ఉండే కదా, వాళ్ళ రిలేటెడ్ బీవీఆర్ఐటి అనే ఒక కాలేజ్ ఉందండి. బీవీఆర్ఐటి అని మనకి నర్సాపూర్ హైదరాబాద్ దగ్గరలో మెదక్ సరౌండింగ్స్లో ఉంటుంది. సో దాంట్లో ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి, వాళ్ళ మేనేజ్మెంటే కాబట్టి దీంట్లో కూడా వాళ్ళు ప్లేస్మెంట్ తెప్పిస్తారు. సో మీరు ఖచ్చితంగా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది తిరుపతిలో ఉంది. సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ మనకి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది నర్సాపురంలో ఉంది. సో ఇది కూడా టాప్ కాలేజే. సో దీంట్లో ఇంతకుముందు టీసీఎస్ కంపెనీ అలాంటి కంపెనీస్ వెళ్ళి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసినట్టు నాకు ఐడియా ఉంది. నేను జేఎన్టీలో చదివేటప్పుడు మా బ్యాచ్లో వీళ్ళు టెక్ ఫెస్ట్ నిర్వహించినప్పుడు వీళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. సో వాళ్ళు చెప్పారు అన్నట్టు స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి. సో దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి. సో ఇలా మొత్తానికైతే ఒక టాప్ 20 కాలేజ్ మాత్రం మీరు మంచి ర్యాంక్స్ వచ్చినా రాకపోయినా మీరు పెట్టుకోవాల్సిందే, కాబట్టి ఖచ్చితంగా వీటిలో పెట్టేసుకోండి. ఓకే. సో ఇక్కడ మీకు టాప్ 21 కాలేజ్ నేను ఇవ్వడం జరిగింది. సో వీటిలో శ్రీ విద్యానికేతన్, ఇది చూడండి మోహన్ బాబు వాళ్ళ కాలేజు. సో దీనిలో ప్లేస్మెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేపిస్తారు. వాళ్ళకి తిరుపతి సరౌండింగ్స్లో, కాబట్టి ఇది తిరుపతి సరౌండింగ్స్లో ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మనకి బెంగళూరు, తర్వాత అలాగే మనకి చెన్నై, సో వీటి నుంచి వాళ్ళు కంపెనీస్ తెప్పించి ప్లేస్మెంట్ కండక్ట్ చేస్తారు. సో దట్ వాళ్ళకి కాలేజీకి ఫేమ్ వస్తుంది, నేమ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్మెంట్ కండక్ట్ చేస్తారు. సో ఇలా మనం మొత్తానికైతే టాప్ యూనివర్సిటీ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్, ఓకే, టాప్ యూనివర్సిటీ కాలేజెస్, టాప్ ప్రైవేట్ కాలేజెస్, అండ్ అలాగే మనకి టాప్ ప్రైవేటు ఎంబీఏ కాలేజ్, టాప్ ఎంసీఏ ప్రైవేట్ కాలేజ్, టాప్ యూనివర్సిటీ ఎంబీఏ కాలేజ్, టాప్ ఎంసీఏ ప్రైవేట్ కాలేజ్, అలాగే ఓవరాల్గా మనకి టాప్ యూనివర్సిటీ ప్రైవేట్ ఎంబీఏ ఎంసీఏ కాలేజ్ మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీటిలో మనకి ఒక 56 కాలేజ్ నేను మీకు చూపించాను కదా ఇందాక, టాప్ 10,000 ర్యాంక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా టాప్ 56 కాలేజ్. సో ఈ టాప్ 56 కాలేజ్ మాత్రం మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే, మిగతా వాళ్ళు వాళ్ళ ర్యాంక్స్కి తగ్గట్టుగా వాళ్ళ డేటాను బట్టి వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మొత్తానికైతే మీరు ఆప్షన్స్ పెట్టుకోకపోతే మాత్రం మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు. చాలామంది ఇంతకుముందు నేను ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన వీడియో చేసినప్పుడు ఇలా కాలేజ్ పెట్టుకోలేదు సార్, అలా కాలేజ్ పెట్టుకోలేదు, దానివల్ల మాకు ర్యాంక్ మంచి ర్యాంక్ రాలేకపోవడం వల్ల మాకు సీటే రాలేదు సార్ అని వాళ్ళు చెప్పారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు చెప్తున్నాను, మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది. సో ఏదో కాలేజీలో మీకు సీట్ వస్తే మాత్రం మీకు ఇయర్ గ్యాప్ అనేది మెయింటైన్ కాకుండా ఉంటుంది. సో దట్ మీకు ప్లేస్మెంట్స్ వచ్చినా రాకుండా మీరు అవుట్ సైడ్ ఆఫ్ క్యాంపస్లో మీరు ప్లేస్మెంట్స్ కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లిస్టు ప్రకారం మీరు ఈ ర్యాంక్స్ చూసుకొని ఆ ర్యాంక్ ప్రకారం మీకు ఎన్ని కాలేజ్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనే దానికోసం మాత్రం ఈ ఎక్సెల్ షీట్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుందండి. సో అదే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. హోప్ మీరు ఈ వీడియోని లైక్ చేశారు అనుకుంటున్నాను. సో వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఖచ్చితంగా మనల్ని
కాంటాక్ట్ అవ్వచ్చు. కామెంట్స్ రూపంలో మీరు అడిగితే నేను మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ప్రైవేటు యూనివర్సిటీ కాలేజ్తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఉన్నాయండి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్లో మనకి ఒకవేళ యూనివర్సిటీ కాలేజ్లో వస్తే మాత్రం గవర్నమెంట్ వాళ్ళు రీయింబర్స్మెంట్ ఇస్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో వస్తే మాత్రం మీరు పేమెంట్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకొని మీరు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ వస్తే మీరు జాయిన్ అయిపోండి. మంచి ర్యాంక్ ఉంటే యూనివర్సిటీ కాలేజ్లో ఆబ్వియస్గా సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నా మీకు వచ్చేస్తుంది. మరి ప్రైవేట్ కాలేజ్లో మీరు సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటే మాత్రం మీకు రీయింబర్స్మెంట్ రాదు. ఇది తెలంగాణలో అయితే నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. మరి ఆంధ్రాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎవరికైనా తెలిస్తే, ఎందుకంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ చేసి ఉంటారు. వాళ్ళకి మరి రీయింబర్స్మెంట్ వచ్చిందా లేదా అనేది నాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ మాత్రం ప్రిఫర్ చేసేటప్పుడు మీరు 1-2 సార్లు ఎవరైనా తెలిసిన వాళ్ళని ఉంటే వాళ్ళని కనుక్కొని మీకు రీయింబర్స్మెంట్ వస్తుందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వండి. ఈ ఒక్క సలహా మాత్రం పాటించండి. ఓకే. సో ఇలా మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తానికైతే మనకి 30 ఉన్నాయండి. 30 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 30 కాలేజెస్ ఆబ్వియస్గా అన్నీ కూడా చూడండి, మనకి ఇవన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెసే ఉన్నాయి. సో యూనివర్సిటీ వాళ్ళే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. సో మీకు ఈ కాలేజ్లో వస్తే ఫీజు రింబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఆ ప్రైవేట్ కాలేజ్ మాత్రం మీరు వాటిలో ప్రిఫర్ చేయకండి. ఓకే. సో అది చూసుకొని మీరు జాయిన్ అయిపోండి. సో ఇంతటితో నేను ఈ వీడియో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కామెంట్స్ రూపంలో మీరు అడగండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను, రెస్పాన్స్ ఇస్తాను. సో మన కౌన్సిలింగ్ కండక్ట్ చేసేటప్పటికి మళ్ళీ కౌన్సిలింగ్ ఎలా కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరము, మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, వాటి వ్యాలిడిటీ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే మనం టాప్ ఎంబీఏ ఎంసీఏ ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజ్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ నేను చెప్పాను కదా, కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తానని చెప్పి. సో అలాంటి వీడియోస్ మీకు మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ నుండి మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you will like this video and share this information to all your friends and friend circle. Thank you once again for watching this video. Wish you all the best for your career.